డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. డాన్స్ అనగానే మన తెలుగు అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. అలాగే డాన్స్ అనగానే ప్రపంచ అభిమానులకు గుర్తుకు వచ్చేది ప్రముఖ పాప్ స్టార్, డాన్సింగ్ సూపర్ స్టార్ మైఖేల్ జాక్సన్ గుర్తుకు వస్తారు. అతను డాన్స్ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. అదిరిపోయే స్టెప్పులతో, డాన్స్లతో తన అభిమానులనే కాదు మొత్తం ప్రపంచాన్నే ఉరుతులొగించారు. మైఖేల్ జాక్సన్ ను అతని అభిమానులు కింగ్ ఆఫ్ పాప్ గా పిలుచుకుంటారు. మిగతా పాప్ సింగర్స్, డాన్సర్లలో కూడా మైఖేల్ జాక్సన్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. మొన్నటి తరానికి మైఖేల్ జాక్సన్ ఒక పుస్తకం, నేటి తరానికి ఒక జ్ఞాపకం. ఈ జ్ఞాపకాన్ని కొత్త తరానికి అందించాలని ఈనాడు ఈ వీడియోలో మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర గురించి మీకు చెప్పబోతున్నాం. మైఖేల్ జాక్సన్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని కష్టాలను అనుభవించారు. అలాగే ఈ ప్రపంచంలో మరెవరికి రాని అవార్డులు, పేరు, డబ్బు సంపాదించుకున్నాడు. అతను సెలబ్రిటీ అయిన తర్వాత కూడా అనేక కష్టాలు అనుభవించారు. జాక్సన్ చిన్నతనంలో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించారు. తన తండ్రి మానసికంగా, శారీరకంగా హింసించేవాడని జాక్సన్ చెప్పేవాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధల గురించి మొదటిసారిగా 1993 ఫిబ్రవరి 10 ఓప్రా విన్ ఫ్రీలో మాట్లాడాడు. తను చిన్నతనంలో ఒంటరితనం వల్ల ఎంత ఏడ్చేవాడినోనని కూడా చెప్పాడు. చిన్నప్పుడు అనేక కష్టాలు పడి ఎంతో పేరు, డబ్బు సంపాదించిన తర్వాత కూడా జాక్సన్ పై ఎన్నో ఆరోపణలు, ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడాయి. ఒక పేద కుటుంబంలో పుట్టిన మైఖేల్ జాక్సన్ ఈ ప్రపంచంలోనే అతి గొప్ప స్టార్గా ఎలా ఎదిగాడు? అతనిపై వచ్చిన ఆరోపణలు ఏంటి? నల్లగా ఉండే వ్యక్తి ఎందుకు తెల్లగా అవ్వాలని తన ఫేస్కు అనేక సర్జరీలు చేయించుకున్నాడు అన్న విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఆగస్టు 29, 1958న అమెరికాలోని గ్యారీ నగరంలో నివసించే జోసెఫ్ జాక్సన్, క్యాథరిన్ జాక్సన్ అనే దంపతులకు మైఖేల్ జాక్సన్ జన్మించారు. మైఖేల్ అసలు పేరు మైఖేల్ జోసెఫ్ జాక్సన్. ఇతని తండ్రి ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవారు. జోసెఫ్ జాక్సన్, క్యాథరిన్ జాక్సన్లకు 9 మంది సంతానంలో జాక్సన్ 7వవాడు. రెబ్బీ సోదరి, జాకీ సోదరుడు, టిటో కూడా సోదరుడు, జర్మనీ సోదరుడు, లటోయా మరో సోదరి, మార్లోన్ మరో సోదరుడు, రేండీ సోదరుడు, జెనెట్ సోదరి. ఇక జాక్సన్ ఫాదర్ అయిన జోసెఫ్ జాక్సన్కు పెద్ద గిటారిస్ట్ అవ్వాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. కానీ తన భార్యను, సంతానాన్ని పోషించేందుకు అతను ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవాడు. తాను ఎలాగో ఒక పెద్ద గిటారిస్ట్ అవ్వలేకపోయినా తన పిల్లలను అయినా పెద్ద స్టార్ చేయాలని వాళ్ళకి సంగీతం నేర్పించేవాడు. తాను ఒక పెద్ద స్టార్ను అవ్వలేదన్న ఇరిటేషన్తో తన పిల్లల్లో ఎవరైనా సరిగ్గా పాడకపోయినా, సరిగ్గా నేర్చుకోకపోయినా వాళ్ళను బెల్టుతో కొట్టేవాడు. ఇక జాక్సన్ కూడా తన చిన్నతనంలో తన తండ్రి చేతిలో చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. ఇక తమ బిడ్డల మీద ఎంతో నమ్మకం ఉన్న ఆ తల్లిదండ్రులు తమ 9 మంది సంతానం నుంచి బాగా పాడుతున్న ఓ 5గురిని సెలెక్ట్ చేసి ఆ 5గురిని కలిపి ఒక టీమ్గా తయారు చేసి ఆ టీంకు జాక్సన్ 5 అని పేరు పెట్టారు. ఈ 5గురిలో జోసెఫ్ జాక్సన్ తన ఊరి చుట్టూ పక్కన ఉన్న ఊర్లలో వీళ్ళతో ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్ళు. రాత్రి పగలు అనుకోకుండా ప్రాక్టీస్ చేస్తూ చాలా కష్టపడేవాళ్ళు ఈ 5గురు. అందులో అందరికన్నా చిన్నవాడిన జాక్సన్ గొంతు, అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుండేవి. ఇక మంచి పేరు కూడా సంపాదించారు. అప్పటి అమెరికాలో నల్ల జాతీయులపై చాలా వివక్ష నడుస్తూ ఉండేది. నల్ల జాతీయులు ఎక్కువగా బయట తిరగడం కానీ, ఎవరితో అయినా ఎక్కువగా మాట్లాడడం కానీ చేయకూడదు. నల్ల వాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు. అలాంటి సమయంలో ఈ 5గురు నల్లవాళ్లతో పాటు తెల్లవాళ్ళని కూడా వీరి మ్యూజిక్ ప్రదర్శనలతో మంత్రముగ్ధుల్ని చేశారు. వీళ్ళ ప్రదర్శనలు చూసిన మోటోన్ అనే మ్యూజిక్ కంపెనీ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీ ద్వారానే మొదటిసారిగా మ్యూజిక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక వీరిచ్చిన ప్రదర్శనలో ముఖ్యంగా ABC, ద లవ్ యూ సేవ్, ఈ వాంట్ యూ బ్యాక్ అనే మ్యూజిక్ ఆల్బమ్స్తో వీళ్ళు మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఇంత పేరు వచ్చినా కూడా మైఖేల్ జాక్సన్లో ఏదో వెలితి మొదలైంది. ఇక తాను ఒక్కడనే ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించుకుని బెన్, ఫరెవర్ మైఖేల్, మ్యూజిక్ అండ్ మీ ఆల్బమ్స్ను విడుదల చేశాడు. అవి ఎంతో సూపర్ హిట్ అయ్యి మైఖేల్ జాక్సన్కు మంచి పేరును సంపాదించి పెట్టాయి. కానీ 1982లో విడుదలైన థ్రిల్లర్ మ్యూజిక్ ఆల్బంతో మైఖేల్ జాక్సన్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఘనమైన పేరు సంపాదించుకున్నారు. ఈ థ్రిల్లర్ ఆల్బంను 65 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయి బెస్ట్ సెల్లర్ ఆల్బంగా పేరు సంపాదించి రికార్డులోకి ఎక్కింది. ఇప్పటికీ కూడా ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ఈ ఆల్బంకి ఒక్కసారిగా 7 గ్రామీ అవార్డులు రావడం మరో రికార్డు. ఇక 1983లో బెల్లీ జిమ్ సాంగ్లో మైఖేల్ జాక్సన్ చేసిన
మూన్ వాక్ డాన్స్ అప్పటిలో ఒక సంచలనం సృష్టించింది. ఆ మూన్ వాక్ డాన్స్ ను ఇప్పటికే ఎంతో మంది డాన్సర్లు అనుకరిస్తూనే ఉన్నారు. 1991లో వచ్చిన డేంజరస్ ఆల్బమ్ మరో సంచలనం. ఆ తర్వాత ఒక్కో సంచలనాన్ని తెరలేపుతూ 40 ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో ఒక రాజుగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇక అమెరికాలోని శ్వేత జాతీయుల మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు జాక్సన్. ఇక ఈ విధంగా మైకేల్ జాక్సన్ విడుదల చేసిన ఏదో ఒక ఆల్బమ్ పేరుని, డబ్బును, రికార్డ్స్ను, అవార్డ్స్ను సొంతం చేసుకుంటూనే ఉన్నాయి. మ్యూజిక్ అవార్డులలో గ్రామీ అవార్డు ఎంతో ఉత్తమమైంది. ఏ ఒక్క మ్యూజిక్ మెజిషియన్ అయినా ఈ అవార్డును ఒక్కసారైనా గెలవాలి అని కోరుకుంటారు. అలాంటిది జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇక 7 అవార్డులను ఒకే రాత్రి 1984లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1గా నిలిచాయి. ప్రపంచం మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఒక అంచనా. ఇక జాక్సన్కు వచ్చిన అవార్డులు చూస్తే 39 గిన్నిస్ బుక్ అవార్డ్స్, 16 వరల్డ్ రికార్డ్స్, చిన్నవి పెద్దవి కలిపి మొత్తంగా ఒక 400 అవార్డ్స్ను సొంతం చేసుకున్నాడు. అందుకే మైకేల్ జాక్సన్ను సంగీత ప్రపంచానికే కింగ్ ఆఫ్ పాప్ను చేశాయి. ఇక మొదట నల్లగా ఉన్న జాక్సన్లో తాను తెల్లగా అవ్వాలి అన్న భావన మొదలవటం, తన వంటి మీద బొల్లిలాంటి మచ్చలతో కూడిన ఒక వ్యాధి రావడంతో 1980లో మొదటిసారిగా తన శరీరానికి సర్జరీ చేయించుకున్నాడు. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతేకాకుండా నేను నల్లగానే ఉండడానికి ఇష్టపడతాను అని కూడా చెప్పాడు. తన చిన్నప్పుడు అంటే 1979లో ఒక ప్రదర్శనలో డ్యాన్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తన ముక్కుకి గాయమైంది. దానిని సరిచేయడం కోసం సర్జరీ చేసుకున్నాడు. సరిగ్గా ఆపరేషన్ జరగకపోవడంతో ముక్కుతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో మళ్ళీ 1981లో మరోసారి తన ముక్కుకి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇక 1984లో జరిగిన ఒక స్టేజ్ షోలో అమర్చిన బాణాసంచ కాలి తన జుట్టు మొత్తం పూర్తిగా కాలిపోయింది. దానికోసం మరో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. మైకేల్ జాక్సన్కు ఇలా అనేక విధాలుగా జరిగిన ప్రమాదాలతో అతను అనేక సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. తన బాధలను భరిస్తూ వివిధ దేశాల్లో అనేక ప్రోగ్రాంలు ఇచ్చేవాడు. ఇక దాంతో ఎంతో పేరును, డబ్బును గడించాడు. అయినా తాను చిన్నతనంలో తన తండ్రి చేతిలో పడ్డ బాధలు, తాను కోల్పోయిన చిన్నతనాన్ని మళ్లీ పొందడం కోసం నెవర్లాండ్ అనే పేరుతో 2700 ఎకరాల్లో చిన్న పిల్లల కోసం ఒక నిర్మాణాన్ని నిర్మించాడు. అందులో చిన్న పిల్లలు ఆడుకోవడం కోసం పార్క్, మూవీ థియేటర్, మినీ ట్రైన్, జూ, వీడియో గేమ్స్ నిర్మించాడు. ఇక్కడ చిన్నపిల్లల ఆనందంతో ఆడుకోవడం చూడడానికే ఇక్కడ ఎక్కువ సమయం గడిపేవాడు మైకేల్ జాక్సన్. వారానికి ఒకసారి చిన్నపిల్లలతో ఇక్కడ ఆడుకొని తాను చిన్నతనంలో కోల్పోయిన మధురానుభూతులను పొందేవాడు. ఈ ఆనందాన్ని పిల్లలకి ఇచ్చి తాను పొందడం కోసం నెలకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాడు. ఎక్కువ సంపాదిస్తూ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న ఏకైక వ్యక్తిని నేనే అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. పిల్లలతో మరింత సమయం గడపడం కోసం రాత్రిలో అక్కడే బస ఏర్పాటు చేసి వాళ్ళతో సరదాగా గడిపేవాడు. ఇక జాక్సన్ అంటే పడని కొంతమంది వ్యక్తులు దీనిని తమకు అనుకూలంగా మలుచుకొని ఒక చిన్న పిల్లవాడిని లైంగికంగా వేధిస్తున్నాడు అన్న ఆరోపణలు చేశారు. వచ్చాయి కూడా ఆరోపణలు. ఇక దీనిపై కేసు నడిచింది. తాను చిన్నపిల్లలతో సరదాగా గడుపుతానే తప్ప వాళ్ళని నేను లైంగికంగా వేధించలేదు అని మొత్తుకున్నా కూడా కోర్టు వినలేదు. దాని ఫలితంగా ఎన్నో కోట్ల రూపాయలు ఆ పిల్లవాడికి రుసుముగా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇక అప్పటి నుంచి నెవర్లాండ్ నిర్వహించడానికి ఖర్చుల కోసం మైకేల్ జాక్సన్ అప్పులు చేసి అప్పుల పాలైపోయాడు. ఇక చేసిన అప్పులు తీర్చలేదన్న నెపంతో కోర్టు నెవర్లాండ్ను 2008లో వేలానికి పెట్టింది. షికామోర్ వేలీ రేంజ్ అనే కంపెనీ జాక్సన్కు అండగా నిలిచి నెవర్లాండ్లోని సగం భాగాన్ని తాను ఉంచుకొని మైకేల్ జాక్సన్కు 250 కోట్లు చెల్లించి ఆ వేలాన్ని ఆపేసింది. మైకేల్ జాక్సన్ వైవాహిక జీవితం కూడా ఏమాత్రం సాఫీగా సాగలేదు. 1994లో లీసా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు జాక్సన్. తాను ఎప్పుడూ చిన్నపిల్లలతో గడపడం నచ్చని లీసా జాక్సన్ను 1996లో వదిలివేసింది. ఆ తర్వాత తనకు నర్సుగా పనిచేసిన జెబీ రావోను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు. వీళ్ళు కూడా 1998లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా సంసారం జీవితానికి
కోర్టు కేసులతో అనేక విధాలుగా నష్టపోయిన జాక్సన్ ఒంటరిగా ఉంటూ ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవడం కోసం నిద్ర మాత్రలు అలవాటు చేసుకుని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక నిద్ర ఇంకా రావడం కోసం ప్రొపోఫోల్ అనే మందుని ఎక్కువగా వాడేవాడు. దానివల్ల మరింతగా ఆరోగ్యం క్షీణించిపోయింది. చివరికి తన ఊపిరితిత్తులు పాడైపోయి 2009 జూన్ 25న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు జాక్సన్. ఇక జాక్సన్ చనిపోవడానికి అతని డాక్టర్ కారణమన్న కేసు కూడా నడిచింది. చివరకు ఆ డాక్టర్కు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. ఏదేమైనా జాక్సన్ లాంటి మరో వ్యక్తి ఈ లోకంలో పుట్టడు అని చాలా మంది అంటారు. బహుశా అది నిజమే కావచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. ఇక మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.